Okay, good morning everyone. Last time had lesson completed na. First lesson had completed. Now poem The Rainbow. Poem The Rainbow. See the poem. Boats sail on the rivers and ships sail on the seas, but clouds that sail across the sky and prettier than those. See, boats sail on the rivers. Boats sail on the rivers. Boats ఎక్కడ వెళ్తున్నాయి మా రివర్స్ లో. Boats sail on the rivers. Boats ఎక్కడ ఉంటాయి, ఎక్కడ వెళ్తాయి, రివర్స్. And ships sail on the seas. Ships ఎక్కడ వెళ్తాయి మా seas లో, సముద్రాల్లో వెళ్తాయి ships. But clouds that sail across the sky. Clouds ఎక్కడ sail అవుతాయి, across the sky. ఎక్కడ వెళ్తుంటాయి clouds, sky మీద. ఎక్కడ వెళ్తుంటాయి మా sky. And prettier than these. అవి బోట్స్ కి షీప్స్ కంటే కూడా ప్రెటీగా ఉన్నాయి. ఏంటి, క్లౌడ్స్. ఓకే, బోట్స్ sail on the rivers. బోట్స్ ఎక్కడ వెళ్తాయి, రివర్స్ మీద వెళ్తాయి. షిప్స్ sail on the seas. Ships sail on the seas. Clouds sail across the sky. Clouds sail across the sky. And prettier than these. వాటికంటే చాలా ప్రెటీగా ఉన్నాయి. There are bridges on the rivers as pretty as you please. Bridges on the rivers. Rivers మీద ఏముంటాయి, bridges ఉంటాయి. Rivers మీద ఏముంటాయి, bridges. As pretty as you please. But the bow that bridges heaven and overtops the trees. But the bow that bridges heaven. Bow means rainbow. Rainbow ఏం చేస్తుంది, బ్రిడ్జ్. రెయిన్బో ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకే, 7 కలర్స్ రెయిన్బో. రెయిన్బో 7 కలర్స్ తో ఇలా ఉంటుంది. బ్రిడ్జెస్ హెవెన్. బ్రిడ్జ్ ఎక్కడికి వేస్తుంది, హెవెన్ కి. ఏం చెప్తున్నాడు, రెయిన్బో బ్రిడ్జ్ ఎక్కడికి వేస్తుంది, హెవెన్ కి, పైకి ఇలా ఉంటుంది. ఓకేనా, హెవెన్ కి. అండ్ ఓవర్టాప్స్ ద ట్రీస్. ఓవర్టాప్స్ ద ట్రీస్. ట్రీస్ కంటే కూడా చాలా ఎత్తులో ఉంటుంది రెయిన్బో. ఓకేనా. అండ్ బిల్డ్స్ ఏ రోడ్ ఫ్రమ్ ఎర్త్ టు స్కై. అండ్ బిల్డ్స్ ఏ రోడ్ ఫ్రమ్ ఎర్త్ టు స్కై. ఇలా ఉంటుంది, కింద నుంచి ఇలా పైకి ఉంటుంది రెయిన్బో. చూస్తే ఎలా ఉంటుందంట, రోడ్డు వేస్తున్నట్టు ఉంటుందంట. ఎక్కడి నుంచి, ఎర్త్ నుంచి స్కైకి రోడ్డు వేస్తున్నట్టు ఉంటుందంట. ఎర్త్ నుంచి కింద నుంచి స్కైకి ఇలా రోడ్డు వేస్తున్నట్టు ఉంటుందండి. ఈజ్ prettier far than this. prettier far than this. అది మనకు చాలా ఫార్ గా కనిపిస్తుంది, కానీ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకేనా. See the rainbow poem. Boats sail on the rivers and ships sail on the seas, but clouds that sail across the sky and prettier than these. Boats sail on the rivers and ships sail on the seas, but clouds that sail across the sky and prettier than these. Boats sail on the rivers. Boats ఎక్కడ sail అవుతాయి, రివర్స్ పైన. రివర్స్ పైన బోట్స్ వెళ్తుంది. రివర్స్ అంటే తెలుసు కదా, రివర్స్ లో ఏం వెళ్తుంది, చిన్న చిన్న బోట్స్ వెళ్తూ ఉంటాయి. అండ్ షిప్స్ sail on the seas. షిప్స్ ఎక్కడ వెళ్తూ ఉంటాయి, షిప్స్ సీస్ పైన, సీస్ సముద్రం పైన వెళ్తూ ఉంటాయి. సెయిల్ ఆన్ ఎక్కడ ఉంటాయి, సముద్రం పైన. బట్ క్లౌడ్స్ దట్ సెయిల్ అక్రాస్ ద స్కై. క్లౌడ్స్ ఎక్కడ వెళ్తుంటాయి, ఎక్కడ సెయిల్ అవుతూ ఉంటాయి, అక్రాస్ ద స్కై. స్కైలో అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఏంటి, క్లౌడ్స్ అంటే మబ్బులు. యాజ్ ప్రెటియర్ దాన్ దీస్. ఆర్ ప్రెటియర్ దాన్ దీస్. వాటికంటే చాలా ప్రెటీగా ఉంటాయి అంట క్లౌడ్స్. దేర్ ఆర్ బ్రిడ్జెస్ ఆన్ ద రివర్స్ యాజ్ ప్రెటీ యాజ్ యూ ప్లీజ్. ఏమున్నాయి, రివర్స్ మీద బ్రిడ్జెస్ ఉంటాయి. రివర్స్ పైన బ్రిడ్జెస్ ఆన్ ద రివర్స్. బట్ ద బౌ దట్ బ్రిడ్జెస్ హెవెన్. రివర్స్ పైన బ్రిడ్జెస్ ఉంటాయి, కానీ రెయిన్బో ఏం చేస్తుంది, బ్రిడ్జ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. రెయిన్బో వస్తే హెవెన్ కి బ్రిడ్జ్ చేస్తున్నట్లుగా ఉంటుంది. బ్రిడ్జెస్ తెలుసు కదా, బ్రిడ్జెస్ ఇలా ఉంటాయి. రివర్స్ పైన కూడా బ్రిడ్జెస్ ఇలా ఉంటాయి. అలాగే రెయిన్బో కూడా ఇలాగే ఉంటుంది. రెయిన్బో హెవెన్ కి బ్రిడ్జ్ చేస్తున్నట్లుగా ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ఓవర్ టాప్స్ ద ట్రీస్. అండ్ ఓవర్ టాప్స్ ద ట్రీస్. టాప్స్ కంటే ఓవర్, ట్రీస్ కంటే ఓవర్ టాప్ లో ఉంటుంది బ్రిడ్జ్. ఓకే, రెయిన్బో. అండ్ బిల్డ్స్ ఏ రోడ్ ఫ్రమ్ ఎర్త్ టు స్కై. అండ్ బిల్డ్స్ ఏ రోడ్ ఫ్రమ్ ఎర్త్ టు స్కై.
ఎక్కడి నుంచి వేస్తున్నట్టు ఎర్త్ నుంచి స్కైకి రోడ్డు వేస్తున్నట్లుగా ఉంటుంది రెయిన్బో. ఓకేనా, ఎర్త్ టు స్కైకి రోడ్డు వేస్తున్నట్లుగా ఉంటుంది రెయిన్బో. ఈజ్ ప్రెటియర్ ఫార్ దాన్ దిస్, అది చాలా ప్రెటీగా చాలా ఫార్గా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ మై రెయిన్బో పోయం. సీ అగైన్. Boats sail on the rivers. Boats sail on the rivers. And ships sail on the seas. And ships sail on the seas. But clouds that sail across the sky. But clouds that sail across the sky as pretty than these. As pretty than these. There are bridges on the rivers. As pretty as you please. There are bridges on the rivers. As pretty as you please. But the bow that bridges heaven and overtops the trees. But the bow that bridges the heaven and overtops the trees and builds a road from earth to sky is prettier far than this. And builds a road from earth to sky and is prettier far than this. This is the poem, Rainbow poem. Okay, all are understand now? Next, about the poet. About the poet. Poet గురించి నేను రాసిన poet ఎవరమ్మా? క్రిస్టియన్ రొసెట్టి. క్రిస్టినా రొసెట్టి was born on 5 December 1830 in London. ఎప్పుడు పుట్టిందంట? 5th December 1830. 5th December 1830. Her father was a poet. వాళ్ళ father poet. Her brother was also a poet and painter. Her brother also a poet and painter. వాళ్ళ బ్రదర్ కూడా పోయెట్ అలాగే పెయింటర్. క్రిస్టినా రొసెట్టి wrote many children poems. ఏం రాసిందంట? many children poems. ఆమె ఎప్పుడు బోర్న్ అయింది? 5th December 1830లో పుట్టింది. 5th December 1830. He died in London on 29 December 1894. 29 December 1894. ఎప్పుడు చనిపోయింది? మా born on 5 December 1830, died on 29 December 1894. Poet. About the poet. Next one, choose the correct answer to complete the sentence. Choose the correct answer to complete the sentence. Yes, see, but clouds that sail across the sky. But clouds that sail across the but clouds. Choose the correct answers. That sail across the, see, but clouds that sail across the sky. Clouds sail across the sky. In this line, the clouds seem to sail across the sky because, see, ఏమి ఇచ్చారు ఇక్కడ? but clouds that sail across the sky. ఈ లైన్ లో the clouds seem to sail across the sky because. ఎందుకు clouds across the sky scheme? Because ఎందుకు? they look like boats on river. Their sails are pushed by the wind. They float across the sky. చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చారు. they look like boats on the river. అవి రివర్ లో బోట్స్ లాగా కనిపిస్తున్నాయా? their sails are pushed by the wind. ఆ sails అవి sail అవుతున్నాయి కదా, అవి విండ్ ద్వారా sail అవుతున్నాయా? they float across the sky. అవి float అవుతున్నాయా స్కై పైన? ఆన్సర్ ఈస్ they look like boats on the river. they look like boats on the river. అవి ఎలా కనిపిస్తున్నాయి అంటే క్లౌడ్స్ ఎలా సేల్ అవుతున్నాయి స్కైలో, బోట్స్ ఎలాగైతే రివర్లో సేల్ అవుతున్నాయో అలాగే క్లౌడ్స్ కూడా స్కైలో సేల్ అవుతున్నాయి. ఆన్సర్ ఈస్ they look like boats on the river. they look like boats on a river. Next one, second one, BC. but the bow that bridges heaven. but the bow that bridges heaven. See, but the bow that bridges heaven.
In this line the speaker is talking about ఇక్కడ లైన్ ఏమి ఇచ్చారు, బట్ ద బౌ దట్ బ్రిడ్జెస్ హెవెన్, రెయిన్బో బ్రిడ్జ్ హెవెన్ కి బ్రిడ్జ్ కడుతున్నట్లుగా ఉంది. ఆ లైన్ లో స్పీకర్ ఈస్ టాకింగ్ అబౌట్, ఆ లైన్ లో స్పీకర్ దేని గురించి మాట్లాడుతున్నారు. Here 3 options give. A bridge that runs from earth to heaven. A bridge that runs from earth to heaven. Bridge ఏదైతే ఎర్త్ నుంచి హెవెన్ కి రన్ అవుతుంది. The rainbow that appears in the sky. The rainbow that appears in the sky. Pretty bridges on the rivers. Pretty bridges on the rivers. The answer is the rainbow that appears in the sky. దేని గురించి మాట్లాడుతున్నారు? The rainbow that appears in the sky. Sky లో ఏదైతే రెయిన్బో అపియర్ అయిందో దాని గురించి చెప్తున్నారు. ఏమని? బట్ ద బౌ దట్ బ్రిడ్జెస్ హెవెన్, ఏదైతే రెయిన్బో అపియర్ అయిందో అది ఎట్లా ఉంది? హెవెన్ కి బ్రిడ్జ్ వేస్తున్నట్లుగా ఉంది. దేని గురించి మాట్లాడుతున్నారు? మా రెయిన్బో గురించి. నెక్స్ట్ సిసి, నెక్స్ట్ థర్డ్ వన్. అండ్ ఓవర్ టాప్స్ ద ట్రీస్, అండ్ ఓవర్ టాప్స్ ద ట్రీస్. హియర్ ద స్పీకర్ ఇస్ డిస్క్రైబర్. హియర్ లైన్ ఏమి ఇచ్చారు? అండ్ ఓవర్ టాప్స్ ద ట్రీస్, అండ్ ఓవర్ టాప్స్ ద ట్రీస్. Here the speaker is describing. ఇక్కడ స్పీకర్ ఏం చెప్తున్నాడు? See 3 options. The tops of the trees which are full of leaves. Trees యొక్క టాప్స్ మొత్తం లీవ్స్ తో ఉన్నావా? సెకండ్ వన్. The rainbow that seems to float over the trees. The rainbow ట్రీస్ కంటే ఎత్తుగా ఉన్నదని చెప్తున్నారా? The trees that are the tallest in the countryside. ట్రీస్ అన్నిటికంటే చాలా పెద్దవిగా ఉన్నాయా? ఆన్సర్ ఈస్ second one. The rainbow that seems to float over the trees. Answer is the rainbow that seems to float over the trees. Next D. And builds a road from earth to sky. And builds a road from earth to sky. Line ఏమి ఇచ్చారు? builds. ఎర్త్ నుంచి స్కై కి రోడ్ వేస్తున్నట్లుగా ఉంది. Here the speaker is talking about. ఇక్కడ స్పీకర్ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ స్పీకర్ దేని గురించి మాట్లాడుతున్నారు? See, road from the earth to sky which we cannot see. Road from the earth to sky which we cannot see. ఏదైతే రోడ్ ఎర్త్ నుంచి స్కైకి ఉందో మనం చూడలేని రోడ్డు, అది మనకు కనబడే రోడ్ ఏదైతే ఉందో దాని గురించా? Road that people have built to go to the sky. People ఏదైతే రోడ్ స్కైకి బిల్ట్ టు గో టు ద స్కై, స్కైకి వెళ్ళడానికి ఏదైతే రోడ్ పీపుల్ వేసుకున్నారో దాని గురించా? రెయిన్బో దట్ సీమ్స్ టు కనెక్ట్ ద ఎర్త్ అండ్ ద స్కై. రెయిన్బో వచ్చినప్పుడు అది ఎలా కనెక్ట్ అయి ఉంటుంది? ఎర్త్ నుంచి స్కైకి కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది, ఎర్త్ టు స్కైకి కనెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. దాని గురించా? ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. రెయిన్బో దట్ సీమ్స్ టు కనెక్ట్ ద ఎర్త్ అండ్ ద స్కై. రెయిన్బో ఏదైతే కనిపిస్తుందో అది ఎర్త్ నుంచి స్కైకి కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. దాని గురించి పోయిట్ మాట్లాడు. ఓకే, దిస్ ఈస్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్. Next one. The words are used while making a comparison. Complete the following comparisons using words from the box. Here కొన్ని బాక్స్ లో వర్డ్స్ ఇచ్చారు, కింద మనం వాటి ఆన్సర్స్ చేయాలి. చూడండి. ఫ్లవర్, బీ, ఫెదర్, నైట్, gold, honey. ఓకే, ఇలా బాక్స్ లో వర్డ్స్ ఇచ్చారు కొన్ని, కింద మనం వాటికి ఆన్సర్స్ రాయాలి. యాజ్ బిజీ యాజ్, as busy as a dash, as good as a, as pretty as a, as dark as a,
sweet as. As light as a. Here see, like that they gave. పైన ఆప్షన్స్ ఇచ్చారు, మనం దేనికి ఏది కరెక్ట్ రాసుకోవాలి. as busy as a, as busy as a, as busy as a bee. బీ ఎప్పుడు బిజీగా ఉంటుంది, ఎందుకు హనీని తయారు చేస్తూ ఉంటాయి బిజీ. యాజ్ బిజీ యాజ్ ఏ బీ. యాజ్ గుడ్ యాజ్ ఏ, as good as a feather. As good as a feather. As good as a feather. As pretty as a flower. As pretty as a flower. As dark as a night. As dark as a night. As sweet as a honey. As sweet as a honey. As light as a gold. As light as a gold. Gold మెరుస్తుంది అంటారు కదా, అలా light as a gold. See again. As busy as a bee. As busy as a bee. As good as a feather. As good as a feather. As pretty as a flower. As pretty as a flower. As dark as night. As dark as night. As sweet as honey. As sweet as honey. As light as a gold. As light as a gold. Okay, this is the grammar part, ma rainbow poem and grammar part. Okay, this is for today. Thank you.